రే వంశీ, నేనేం సీన్ క్రియేట్ చేయట్లేదు, నువ్వన్నా చెప్పమ్మా. వాడేం చెప్పినా మారాడు గాని వదిలేయమ్మా. నువ్వు కూడా అలా అంటే ఎలా అమ్మా? అక్క, నా లైఫ్ నా ఇష్టం. నేనెంత తాగాలి, ఎంత స్మోక్ చేయాలని నాకు బాగా తెలుసు. నువ్వు ఓవర్గా టెన్షన్ అవ్వకు. వెళ్ళి పని చూసుకో. రే వంశీ, ఏ! మాధురి, వంశీ చెప్పమ్మా. కాస్త జ్వరంగా ఉంది, వస్తావా? అయ్యో అవునా అమ్మా, వస్తున్నా. అయ్యో ఒళ్ళు కాలిపోతుందమ్మా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను, నువ్వు తీసుకెళ్ళమ్మా. అదేంటమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా. నీకు తెలుసు కదమ్మా నాకు హాస్పిటల్ అంటే భయమని, నువ్వే తీసుకెళ్ళు. సరే అమ్మా. ఏమైంది డాక్టర్? ఇంకొన్ని టెస్టులు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఏమైంది డాక్టర్? బ్లడ్ టెస్ట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి. మేబీ బయాప్సీ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. బయాప్సీ ఎందుకు డాక్టర్? థ్రోట్లో సిస్ట్ ఉందేమో అని డౌట్. సిస్ట్ ఉంటే? అది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. క్యాన్సరా? నాకు క్యాన్సర్ ఏంటి డాక్టర్? క్యాన్సర్ అని కన్ఫర్మ్గా చెప్పలేదు, జస్ట్ చెక్ చేయాలంటున్నాను అంతే. నాకు క్యాన్సర్ ఏంటి డాక్టర్? నాది చిన్న వయసు. నీ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? అయినా చిన్నవాళ్ళకి క్యాన్సర్ రాదని ఎవరు చెప్పారు? నువ్వు స్మోక్ చేస్తావు కదా? డైలీ స్మోక్ చేస్తుంటా డాక్టర్. స్మోకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్. మీ యూత్కి బాగా అలవాటు కదా, అదేదో స్టేటస్లో ఫీల్ అవుతుంటారు సిగరెట్ తాగుతూ. నేను మరీ అంత స్మోక్ చేయను డాక్టర్. నేను డాక్టర్ని, నా దగ్గర కథలు చెప్పుకో. నీ లిప్స్ చూస్తే అర్థమవుతుంది నువ్వు ఎంత స్మోక్ చేస్తావు. ఎనీవే, బయాప్సీ తీసుకురండి, రిపోర్ట్స్ వచ్చాక నేనే చెప్తాను. సరే డాక్టర్. రా. వంశీ నువ్వు కూర్చో, లంచ్ ప్రిపేర్ చేస్తాను, టాబ్లెట్స్ వేసుకుందువు గాని. అక్క, ఒకసారి కూర్చో. చెప్పురా. నిజంగా నాకు క్యాన్సర్ వస్తుందంటావా? డాక్టర్ ఏదో చెక్ చేసి చెప్తా అన్నారు, ఎందుకంత కంగారు పడుతున్నావు? నిజంగా నాకు చాలా భయంగా ఉంది అక్క. అసలు నాకే ఎందుకు రావాలి క్యాన్సర్? ఎందుకు రాకూడదు? అదే ఎందుకు రాకూడదురా? రోజుకో పెట్టే సిగరెట్ తాగుతున్నావు, అలాగే రోజు డ్రింక్ చేస్తున్నావు. దానివల్ల నీ లివర్, లంగ్స్ ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా? ఏదో సరదాగా మొదలుపెట్టావు, అది కాస్త అలవాటు అయిపోయింది.